మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చదివిన వాక్య భాగంలో మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనొద్దు అనే విషయాన్ని మనం చూస్తాం. స్థిరంగా నిలిచి మరలా దాస్యము కాడి కిందకి వెళ్ళొద్దు మీరు అనేటువంటి విషయాన్ని పౌలు రాయడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ప్రభువు మనల్ని లోకంలో నుండి వేరు చేశాడు, లోక ఆశలో నుండి సాతాను బంధకాలలో నుండి వేరు చేసి ఆయన సన్నిధిగా, ఆయన యొక్క సమూహంగా, యాజక రాజ్యంగా ఆయన మనల్ని నిర్మిస్తూ కడుతూ ఉండగా అది స్వాతంత్రకరమైనటువంటి స్థితి. దానిలోనే మీరు నిలిచి ఉండండి. ఒకవేళ దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గాన్ని, దేవుడు నిలబెట్టినటువంటి స్థానాన్ని విడిచి మీరు మరలా వెనుదిరిగితే మీరు మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోతారు. దానిలో అనుమానం లేదు. మీరు దాస్యపు కాడి కిందకి వెళ్ళకూడదు అంటే కనుక దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టాడో, ఏ స్థానంలో నిలబెట్టాడో, ఏ స్థితిలో నిలబెట్టాడో, ఏ సంఘంలో ఆయన నాటాడో, అలాగా దేని కొరకు ఆయన నిలబెట్టాడో ఆ స్థానంలో మనం నిలిచి ఉండాలి. లోకంలోంచి మనం వేరు చేయబడిన తర్వాత క్రీస్తు కొరకే మనం నిలబడాలి. ఎన్ని అవధులు, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనప్పటికీ క్రీస్తు కొరకు సాక్షిగా స్థిరంగా నిలబడటమే మనకి స్వాతంత్రం. ఒకసారి ఒక కుటుంబం దేవుని చేత స్వతంత్ర దేశానికి, నెమ్మది కలిగిన, సమృద్ధి కలిగిన దేశానికి నడిపించబడ్డారు. వారు ఆ దేశానికి నడిపించబడిన తర్వాత వారికి కొన్ని శ్రమలు వచ్చినాయి, అనగా వారు కొన్ని శోధనలు వచ్చినాయి. ఆ దేశంలో కొంత కరువు వచ్చింది. నేడు క్రైస్తవ్యంలో దేవుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత ఎవరికైనా సాధారణంగా జ్వరాలు వస్తే, సాధారణంగా శోధనలు వస్తే, సాధారణంగా శరీర సంబంధమైనటువంటి బాధలు, ఇబ్బందులు కలుగుతాయి. కానీ వాటిని మనం ఆధారము చేసుకోక మన ఆత్మ పరలోకానికి చేర్చబడుతుంది, మనం పాపాన్ని జయించగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఈ లోక రాజ్యాన్ని అధిరోహిస్తూ సాతాను గారిని తొక్కుతూ మనం అడుగు వేయాలి. అయితే ఈ కుటుంబం ఏం చేసిందంటే, దేవుడు సమృద్ధిగా ఉండి ఈ దేశంలో మీరు వెళ్ళండి అని పంపించిన తర్వాత కొన్నేళ్ళు అయ్యింది, ఆ దేశంలో కొంచెం కరువు వచ్చింది. మీరు అనుకున్నారు ఈ దేశంలో అంటే మేము మరణిస్తాం, దేవుని కొరకు జీవించాం అని అడుగు వేస్తే ఆయన ఎవరిని మరణానికి అప్పగించాడు, ఆయన ఎవరిని నాశనానికి అప్పగించాడు. అందుకే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, నేను నీతిమంతుడినై ఉన్నాను, నేను చిన్నవాడి నుంచి ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, నీతిమంతులు విడవబట్టయు వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుటయు నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నీతిమంతులను ఆయన రక్షిస్తాడు, ఆయన పోషకుడు నీతిమంతులకు, ఆయన క్షేమాధారం, ఆయన రక్షణాధారం. కానీ ఈ కుటుంబం అనుకుంటుంది మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఈ దేవుడు ఈ దేశంలో మాకు తోడుగా లేడు అని దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సమృద్ధి అనేటువంటి బెత్లెహేమును విడిచి మోయాబు అనేటువంటి శాపపు శపితమైనటువంటి దేశానికి బయలుదేరారు. దేవుని కొరకు జీవించండి, దేవుని కొరకు సాక్షి నిలబడండి అంటే మాకు ఇక్కడ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, వేదనలు కలుగుతున్నాయి కనుక మేము లోకంలోకి వెళ్తాం, మాకు నచ్చినట్లుగా మేము జీవిస్తాం, కాస్త మేము పుంజుకుంటాం, మేము రూపాయిని సంపాదించుకుంటాం, మేము ఆరోగ్యకరంగా ఉంటాం అని లోక ప్రయత్నాలు చేస్తూ సాతాను క్రియలకు బంధించబడినట్లుగా ఈ కుటుంబం బయలుదేరింది. ఆ కుటుంబం యజమాని పేరు ఎలిమెలెకు, ఆ యొక్క పురుషుని యొక్క భార్య నయోమి, వారి యొక్క ఇద్దరు పిల్లలు మహలోను, కిల్యోను. ఈ నలుగురు బయలుదేరి మోయాబుకు వచ్చారు. వచ్చిన కొన్నాళ్ళు బానే ఉంది. లోకంలోకి వచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టి కొన్నాళ్ళు బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ క్రమం గరుస్తుంది. వాళ్ళిద్దరు కుమారులకు పెళ్లిళ్ళు కూడా చేశారు, అంతా బాగుంది. పెద్ద కొడుకు పెళ్లి చేశారు, వర్ఫాన్ తీసుకొచ్చారు, చిన్న కొడుకు పెళ్లి చేశారు, రూతును తీసుకొచ్చారు. శపించబడిన పాపపు జనాంగంలో నుండి వారి పిల్లలకు వివాహాన్ని చేశారు. దేవుని బిడ్డలు, దేవుని కొరకు జీవించే వాళ్ళు, రక్షణ పొందుకున్న వారు క్రైస్తవుల బిడ్డల్లోనే వారికి వివాహాలు జరిగించాలి. అయితే వీరు తమ స్వదేశంలో ఉన్నటువంటి గోత్రికుల్లో పెళ్లి చేయకుండా, వారి గోత్రికుల్లో ఉన్న వారిని పెళ్లి చేయకుండా శపితమైనటువంటి ప్రాంతానికి, పాపపు దేశంలోకి వచ్చి అక్కడ వారి కుమారులకు ఇద్దరు స్త్రీలను చూసి పెళ్లి చేశారు. చూడండి, ఇలాగా జరుగుతుండగా 10 సంవత్సరాలు జరిగిపోయింది. 10 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే, చిన్నగా వారి స్వదేశంలో, స్వతంత్ర దేశంలో, సమృద్ధి కలిగిన దేశంలో ఉన్నప్పుడు వచ్చిన శ్రమ కంటే ఇక్కడ శ్రమ బాగా ఎక్కువైపోయింది. ఎలా ఎక్కువైంది? అక్కడంటే కొంచెం కరువు వచ్చింది, తినడానికి కొంచెం ఆహారం కొరత ఏర్పడింది. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మరలా సమృద్ధి అయిన ఆహారం పండుద్ది, వర్షాలు పడతాయి, ఇదంతా రొటేట్ జరుగుతూ ఉంటుంది చక్రం వలె. కానీ ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత తిండి సంపాదించుకున్నారు, ఆస్తి సంపాదించుకున్నారు, కానీ వారి స్థిరమైనటువంటి, శ్రేష్టమైనటువంటి బహుమానాలు, దేవుని ఫలాలు అనేటువంటి ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నారు. అనగా మహలోను, కిల్యోను అనేటువంటి ఇద్దరు యవనస్తులు చనిపోయారు. ఇప్పుడు మొదట నయోమి యొక్క భర్త ఎలిమెలెకు చనిపోయాడు. ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఇద్దరు బిడ్డలకి పెళ్లి చేశాక ఇద్దరు కుమారులు చనిపోయారు. భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. ఈ నయోమి యొక్క ఆలోచన
ఎంత అస్థిరమైనదిగా ఉంది, ఎంత శపితమైనటువంటి కుటుంబంగా మార్చివేసింది. దేవుడు నిలబెట్టినటువంటి స్థాయిని విడిచిపెట్టి మాకు బెత్లెహేంలో కరువుగా ఉంది, ఏమండి మనం వేరే దేశానికి వెళ్దాం, పక్క దేశానికి వెళ్దాం, అది శపితమైన దేశమైనా పర్లేదు మనం వెళ్దాం, పిల్లలారా బయలుదేరండి అని చెప్పి కుటుంబం అంతటి తీసుకుని మోయాబుకు బయలుదేరింది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, కానీ రొట్టెల ఇల్లు సమృద్ధిగా ఉండేటువంటి ఇల్లును విడిచిపెట్టి కొంచెం కరువు వచ్చిందని చెప్పి, కొంచెం శ్రమ వచ్చింది, కొంచెం కష్టం వచ్చింది, కొంచెం వేదన వచ్చింది, కొంచెం బాధ వచ్చింది, కొంచెం కన్నీరు వచ్చిందని దేవుని సంఘాన్ని, దైవ జనాంగాన్ని విడిచిపెట్టి, దైవ సౌకుల్ని విడిచిపెట్టి లోకానికి వచ్చింది. ఇతర దేశానికి వెళ్ళింది. ఆ దేశంలో తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు యవ్వన బిడ్డలను కోల్పోయింది. ఇప్పుడు ఎవరు మిగిలేరు అనే ఆ కుటుంబంలో చూస్తే నయోమి, వారికి ఇద్దరు కోడళ్ళు మిగిలారు. నయోమి అనుకుంటుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, దేవుడు నిలబెట్టిన స్థాయిలో ఉండి నేను మరలా దాస్యమైనటువంటి కాడి కిందకి నేను ఎలా వచ్చాను, దేవుడు నన్ను స్వతంత్రులుగా చేశారు కదా, ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న మమ్మల్ని దేవుడు కనాను దేశానికి స్వతంత్రులుగా తీసుకొచ్చి మాకు దేశమంతా మాకు సమృద్ధిగా మా సొంతం చేశారు కదా, మేము అటువంటి కనాను దేశాన్ని మరలా విడిచిపెట్టి ఈ మోయాబైనటువంటి శపితమైనటువంటి దేశానికి, చిన్న దేశానికి నేను వచ్చి ఎలాగ నేను దాసపు కాడిలో చిక్కుపోయాను, అయ్యో నా భర్తను కోల్పోయాను, నా ఇద్దరు కుమారులను కోల్పోయానని ఏడుస్తూ విలపిస్తూ కన్నీరు కారుస్తూ అనుకుంటుంది. ఇక నేను మరలా తిరిగి నా స్వదేశానికి వెళ్ళాలి, బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలి. ఈ విషయాలని మనం రూతు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాము. 1వ అధ్యాయంలోనే తను రావడం, 1వ అధ్యాయంలోనే తన మరలా బెత్లెహేముకు తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. నేను వెళ్తామని మనసులో స్థిరపరచుకుంది. తన ఇద్దరు కోడల్ని పిలిచి, అమ్మా మీరు వేరొక పురుషుని పెళ్లి చేసుకోండి, మీకు నచ్చినట్టుగా వెళ్ళండి, నాకు బిడ్డలు లేరు, మీకు పెళ్లి చేయడానికి నేను ముసలిదానను, నాతో ఎవరు లేరు, నేను నా స్వదేశానికి వెళ్ళిపోతున్నాను అని వాళ్ళిద్దరితో మాట్లాడడం. తర్వాత ఓర్ఫా తనను ముద్దు పెట్టి వెళ్ళిపోవడం. రూతు నయోమిని హత్తుకొని, నేను నీతోనే ఉంటాను, నీ దేవుడి నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను ఒకటి చనిపోతాను, నీవు లేకుండా నేను లేను అని తన అత్తను ప్రేమతో హత్తుకొని తన అత్తతో పాటు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు, లోకంలోంచి వేరు చేశాడు, జయ జీవితాన్ని ఇచ్చాడు, పాపం మీద అధికారాన్ని ఇచ్చాడు, సాతాన తంత్రాల కుయుక్తుల మీద మనకి శక్తినిచ్చాడు. దీన్ని విడిచిపెట్టి మరలా దాసపు కాడి కిందకి అనగా ప్రార్థన చేయడం, వాక్య ధ్యానము, దేవుని సేవకులతో సహవాసం కలిగి ఉండడం, ఈ యొక్క ఉన్నతమైనటువంటి క్రమాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు కాసేపు సినిమా చూద్దాం, కాసేపు సీరియల్ చూద్దాం, కాసేపు ఈ విషయంలో అబద్ధం ఆడితే ఏం జరుగుతుందిలే, ఇప్పుడు మనం బూతులు మాట్లాడకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ గొడవ చేస్తారని, ఇప్పుడు మనం గొడవడకపోతే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ గొడవ చేస్తారని, ఇప్పుడు మనం ఈ యొక్క దొంగతనం చేయకపోతే మనం సమృద్ధిగా ఉండలేమని, ఈ లంచం తీసుకోకపోతే మనం ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతామని, ఈ యొక్క వడ్డీ వ్యాపారం చేయకపోతే మనకి ఎప్పుడు సంపాదించుకోవాలని, ఇటువంటి ఆలోచనలతో దాసేపు కాడి కిందకి మరలా చిన్నగా వెళ్ళిపోతూ ఉంటే ప్రభు సెలవిస్తారు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను, మిమ్మల్ని నా రక్తంలో కడిగాను, మీరు కొనబడ్డారు, మీరు లోకంలోంచి వేరు చేయబడ్డారు, నాకు సాక్షులుగా జీవించడానికి మీరు ఏర్పరచబడ్డారు, జీవ గ్రంథంలో మీ పేరు రాయబడింది. ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు విడిచిపెట్టి మరలా దాస్యపు కాడి కిందకి, పాపపు కాడి కిందకి మీరు వెళ్ళడం అనేది ఎంత దుష్ప్రవర్తన, ఎంత దౌర్బల్యమైనటువంటి స్థితి అని పరిశుద్ధాత్మను మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఒకవేళ దేవుడు నిర్ణయించిన స్థాయిని విడిచిపెట్టి, ఈ భర్తతో నాకు కుదరదు, ఈ భార్యతో నాకు కుదరదు, ఈ బిడ్డలతో నాకు కుదరదు అని వారిని విడిచిపెట్టి వేరొక వివాహం చేసుకోవడం, లేదా పిల్లల్ని హాస్టల్లో వేయడం, లేదా పిల్లల్ని విడిచిపెట్టడం, వీరికి నచ్చినట్లుగా వీరి లోకంలో బ్రతకడం అనేటువంటి క్రియలు చేస్తుంటే మరలా దాసపు కాడి కిందకి వెళ్తున్నట్టు. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. నిజంగానే దేవుడు నిర్ణయించిన స్థానాన్ని దేవుడిని విడిచిపెట్టి తిరిగితే శ్రమలు ఒకదాని వెంబడి విస్తరిస్తూ ఉంటాయి. కొన్నాళ్ళు మటు వీళ్ళకి బాగానే ఉండొచ్చు, కానీ తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. ఇప్పుడు నయోమి యొక్క తప్పిదం, ఆమె దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల ఎంత నష్టాన్ని చవి చూసింది. ఆమె నష్టాన్ని ఎవరు భర్తీ చేయగలరు? నిజమే, క్రీస్తుని విడిచిపెడితే ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎన్ని సంవత్సరాలైనా జీవితాంతం ఎదురు చూసినా కూడా ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కారణం ఏంటంటే, జీవజల ఓట అయినటువంటి క్రీస్తుని విడిచిపెడితే శ్రమలే విస్తరిస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి. పురుషులందరూ కుటుంబంలో మరణించడం, లేదా బిడ్డలు సంతానం లేకపోవడం, లేదా ఎంత చదివినా సరే వాళ్ళు ఉన్నత శ్రేణికి రాకపోవడం, లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగులు రాణించకపోవడం, ఎంత డబ్బులు కూడబెట్టి వ్యాపారం చేసిన దానిలో వాళ్ళు వృద్ధిని చూడకపోవడం, ఎంత సంతోషంగా ఉండాలని ఎన్ని ప్రయత్నం చేసినా సంతోషం ఉండకపోవడం, సమాధానం వారిలో ఏలుబడి చేయకపోవడం, దుష్టుడు వచ్చి వారిని ఏలడం, పాలించడం, సాతాను యొక్క క్రియలతో వారిని బంధించేయడం అనేది ఇది మరలా దాసపు కాడి కిందకి వెళ్ళడం. కాబట్టి క్రీస్తు నిలబెట్టిన స్థానంలో రక్షించబడిన వారు పరిశుద్ధులుగానే ఉండాలి, పవిత్రంగానే ఉండాలి, అన్యులతో సహవాసం చేయకూడదు, సాంగత్యము చేయకూడదు, ప్రేమించాలి, వారికి సువార్తను ప్రకటించాలి, వారిని దేవుని వైపు నడిపించాలి. కానీ వారితో సాంగత్యము చేస్తూ ఎప్పుడు వారిని అనుసరిస్తూ వారిలో
లీనమైపోయి సాంగత్యము చేయకూడదు, మరియు అవిశ్వాసతో సాంగత్యము చేయకూడదు, మరియు అన్ని జనాంగాలతో మనం సాంగత్యం చేయకూడదు. వారు చేసినటువంటి క్రియలలో మనం పాలిభాగస్సులం కాకూడదు. వాళ్ళని ప్రేమించాలి, వారికి దేవుని ప్రేమను చూపించాలి, వారిని రక్షణలకు నడిపించాలి, వారిని మార్చాలి, వారు రక్షణ పొందాలి, వారు మనకు స్నేహితులుగా మార్చబడాలి. అంతేగాని వారి పాపపు క్రియలు, పాపపు రొచ్చులో ఉన్నప్పుడు వారితో మనం స్నేహాన్ని చేయకూడదు. అందుకే వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో, పాపం చేయవారితో, బుద్ధిహీనుతో, దుష్టులతో సహవాసం చేస్తే మంచి నడవడిక కలిగిన వాడైనప్పటికీ వాడు పాపిగా మార్చబడతాడు. మంచి నడవడికను కూడా అది చెడగొడుతుందని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి దుష్టితో సాంగత్యం, దేవుడి నిర్ణయించిన స్థాయిని విడిచిపెట్టి దాసపు కాడి కిందకి వెళ్ళడం అనేది సాతాను యొక్క క్రియ. అది వారితో సాంగత్యం చేసేటట్లు మంచి నడవడికను కూడా అది చెడగొడుతుంది, పాడు చేస్తుంది, నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి వాక్యం అంటే మీతో ప్రభు సెలవిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని నిలబెట్టిన స్థాయిలో మీరు నిలవబడి దేవుని కొరకు సాక్షిగా మీరు ఉండండి. దేవుడు రక్షించాడు, దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. చుట్టూ కొన్ని శ్రమలు, శోధనలు రావచ్చు, అడ్డంకులు, అవరోధాలు ఎదురవచ్చు. వాటన్నిటిలో మీరు స్థిరంగా నిలబడిన ఎడల దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి, తప్పించి గొప్ప సాక్షిగా, సమూహంగా ఆయన నిలబెడతాడు, దీవిస్తాడు, సమృద్ధిని, సంతోషాన్ని కలుగజేస్తాడు, ఐక్యపరుస్తాడు, సమస్త కొరతలను తీసివేస్తాడు. కనుక దేవుని యందు ఆయన నిలబెట్టిన స్థానంలో మన స్వాతంత్రం అనుగ్రహించుండగా మనం స్వతంత్రులుగానే ఉందాం. దాసపు కాడి కిందకి వెళ్ళక సాతాన్ని అనగదొక్కుతూ లోకాన్ని జయిస్తూ దేవునికి సాక్షిగా పరలోక రాజ్యానికి కళ్ళు మూసేది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం కలుతండి నా ప్రభు, వరకు కృపలో భద్రపరిచిన వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వాతంత్రాన్ని అనుగ్రహించి మీరు స్వతంత్రంగా మారిస్తే మరలా దాసపు కాడి కిందకి ఒకవేళ వెళ్తున్నారేమో తండ్రి, దయచేసి క్షమించండి. దాని విషయంలో వారికి అయా వారి మనస్సును, స్థిరమైన మనస్సును కలుగు చేయండి. ఆనాడు నయమి తన భర్తను, తన ఇద్దరు యవ్వన బిడ్డలను నీవు నిలబెట్టినటువంటి ఆ యొక్క స్వతంత్ర దేశంలో, పాలుతేళ్లు ప్రవహించు కనాను దేశంలో, బెత్లెహేంలో ఉండగా ఆ దేశాన్ని విడిచిపెట్టి తను మోయాబుకు వచ్చి తన భర్తను, ఇద్దరు బిడ్డలను కోల్పోయి నష్టాన్ని చవిచూసి ఆ జీవితంలో ఎప్పటికీ ఆ స్థానాన్ని పూర్తి చేసే, ఆ స్థానాన్ని పూరించే విధంగా ఎవరు లేనందువల్ల తను ఎంత నష్టపోయింది. నయము నష్టానికి గల కారణం ఆ యొక్క దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి, దేవుడు నిలబెట్టిన స్థానాన్ని విడిచిపెట్టి లోకంలో అడుగువేయడం. అటువంటి తప్పుదు ఎవరు వచ్చాక దయచేసి సహాయం అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకనూ ఆధ్యాత్మికంగా మీరు ఏ స్థాయిలో నిలబెట్టారో, రక్షించబడిన తర్వాత ఎలాగ నిలబడాలో, పవిత్రంగా పరిశుద్ధత కొరకు నిందారహితముగాను దీర్ఘ శాంతముగాను ఎలా జీవించాలో మీరు వివరిస్తూ ఆ విధంగా జీవించాలని మీరు తెలియజేస్తారు. ఆ ముందు పెట్టినటువంటి చరిత్రను బట్టి నీకు వందనాలు. ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డను జీవింప చేయండి, దీవించండి. సమస్త కొరతలు, కొదువులను, కరువును తీసివేసి సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని కలుగు చేయమని, సాతాను ఏమాత్రం మాటలను దొంగిలించకుండా కృపను అనుగ్రహించి వారిని స్థిరపరిచి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధమని ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్.